అందరూ బాగున్నారండి. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఉత్తరప్రదేశ్. అదేంటి ఉత్తరప్రదేశ్ అంటున్నానని అనుకుంటున్నారా? నాగాలాండ్ నుంచి అయితే మనం ఒక 5 days అవుతుంది ఉంది. 5 days 4 days నేను 3 లారీలు 1200 కిలోమీటర్ల దగ్గర జర్నీ చేసుకుంటా ఉత్తరప్రదేశ్కి అయితే వచ్చేసానండి. ఈ జర్నీ వీడియోస్ తీయకపోవడం కూడా రీజన్ ఉంది. నాకు సడన్గా నాగాలాండ్లో ఉండగా చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వల్ల ఆ లాంగో విలేజ్ ఆ తెగవాళ్ళు తప్ప అక్కడి నుంచి వీడియోలు ఏం తీయలేదు. ఈరోజు అయితే ఉత్తరప్రదేశ్లో మంచి వీడియో అండి. నిజంగా శ్రీరాముడు పుట్టిన అయోధ్యకి అయితే వెళ్తున్నాం మనం. పక్కన 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నా. ఇంకా మన ట్రిప్ కూడా ఆల్ ఇండియా ట్రిప్ కూడా దగ్గరగా అయిపోయిందండి. ఇంకొక 20 రోజులు 15 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు నేను రూట్ కూడా చెప్తాను. ఇప్పుడు అయోధ్యకి వెళ్ళి అయోధ్య నుంచి మనం రాజస్థాన్ వెళ్తామండి. రాజస్థాన్ కాదు, హర్యానా వెళ్తామండి. హర్యానా నుంచి రాజస్థాన్ వెళ్ళి రాజస్థాన్ నుంచి మళ్ళీ తిరిగి కాశీకి అయితే వస్తాను. కాశీలో ఒక 2 రోజులు ఉండి అక్కడి నుంచి మళ్ళీ బీహార్ వస్తాను. బీహార్లో గయాకి వెళ్ళి గయాని కంప్లీట్ చేసుకున్న తర్వాత జార్ఖండ్ వెళ్ళి జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళి ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా వచ్చి ఒరిస్సా నుంచి మన ఆంధ్రప్రదేశ్ మీదుగా లాస్ట్ స్టేట్ అయినా తెలంగాణకి అయితే వస్తాను. ఇక్కడ నుంచి జర్నీ వీడియోస్ కూడా పెడుతుంటాను. మనకు కూడా వాచింగ్ అవర్స్ దగ్గరలో ఉందండి. ఇంకొక 600 అవర్స్ వాచింగ్ టైం అయితే మనకు మానిటైజేషన్ కూడా ఆన్ అయిపోతుంది. ఈ ట్రిప్పు చాలా రోజులు చేద్దాం అనుకున్నానండి. ఏదన్నా దేవుడు మనకి అవకాశం ఇవ్వాలా, మనం అనుకున్నట్టు జరుగుతుంది. లైఫ్ ఎందుకు అవుతుంది, ఈ ట్రావెలింగ్ ఎందుకు అవుతుంది. ఇక్కడ నుంచి బాగుంటుంది వీడియో. ముందుగా మనం ఈరోజు ఈ వీడియోలోని రాముల వారి అయోధ్య అది టెంపుల్ అయితే ఉంటుందండి. కంపల్సరీ చూడండి లాస్ట్ వరకుని. ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరి ఇంకా మనం బయలుదేరిపోదాం టెంట్ అని ప్యాక్ చేసుకొని. ఓకే, ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. అయోధ్య ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ ఉత్తరప్రదేశ్ రాజధాని వచ్చి లక్నో. మనం హైవే నెంబర్ 27లో ఉన్నామండి. అలాగే ఇంకో పుణ్యక్షేత్రం కూడా ఉంది ఉత్తరప్రదేశ్లో. అది వచ్చేసి వారణాసి, కాశీ. మనం దానికి కూడా వెళ్దాం. ఈ హర్యానా రాజస్థాన్ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ వద్దాం యూపీకి. నాకు ఆల్రెడీ ఒక్కసారి వెళ్ళాను నేను. ఆ వీడియో కూడా పెట్టాను కాశీ విశిష్టతల గురించి అని. ఆ వీడియో చూడండి. మళ్ళీ తీద్దాం, మళ్ళీ కొత్తగా తీద్దాం. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ వెళ్ళాను నేను. ఇక్కడ బోర్డును చూడండి, అయోధ్య లక్నో బన్సీ అని. 70 కిలోమీటర్లు ఉంది మనకి. వెళ్దాం 70 కిలోమీటర్లు. ఏదో ఒక లిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోదాం. అన్న వాళ్ళు అయితే లిఫ్ట్ ఇచ్చారండి. మరి తీసుకెళ్తారు. లారీ వాళ్ళు అడిగారు 70 కిలోమీటర్లు కదా అని. సరే బైక్ అన్నా పర్లేదు, ఎందరో అయితే అందరూ వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. 10 కిలోమీటర్లు అయితే తీసుకొచ్చి దింపేశాడండి మనోడు. అక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళిపోయాడు. మనం మళ్ళా నడక అయితే బాట పట్టాం. చూద్దాం, చాలా వెళ్తున్నాయి. హైవే పెద్దదండి ఇది. దగ్గర మనం రాజస్థాన్ హర్యానా దాకా కూడా వెళ్ళిపోవచ్చు ఇదే హైవే మీద, ఇబ్బంది లేకుండా. గుజరాత్ వరకు కూడా వెళ్తాయంట ఈ హైవే మీద. వేరే లారీని అయితే పట్టుకొని వెళ్ళిపోదాం మనం. అయోధ్య తీసుకెళ్తా అంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎక్కేద్దాం. మనం అయితే అయోధ్యకి అయితే ఎంటర్ అయిపోయామండి. 10 కిలోమీటర్లో మనం రైట్కి వెళ్తాం. యాక్చువల్గా చూసుకుంటే శివుడు చూడండి ఎంత అంటే అంత బాగున్నాడు నిజంగానే. శివయ్య వాళ్ళు అనిపించింది నాకు. అయితే ఈ హైవే వచ్చేసి మనకు అయోధ్య లక్నోకి గోరఖ్పూర్కి మధ్యలో ఉంటుందండి. ఇక్కడ నుంచి మనకి లక్నో వచ్చేసి 150 అలాగ ఉంటుంది. గోరఖ్పూర్ వచ్చేసి ఒక 100 అలాగ ఉంటుంది. రెండాట్ల మధ్యలో ఉంటుంది. ఈ హైవే నెంబర్ 28కి వస్తాం మనం. ఈ 28 నుంచి మనం మళ్ళీ రైట్కి వెళ్ళాలా. రైట్కి 4 కిలోమీటర్లు వెళ్తే మనకు అయోధ్యలో టెంపుల్ అయితే ఉంటుంది. ఆ రూట్ కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు. ఇక్కడ నుంచి ఏంటి మనం అయోధ్యకి అయితే లెఫ్ట్కి వెళ్ళిపోవాలా. ఆ రోడ్డు చేత లక్నో వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం అయితే అది డైరెక్ట్ లక్నోకి వెళ్ళిపోతుందండి. 150 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి లక్నో. మనకి ఈ రోడ్డు అయోధ్య లోపల సిటీ లోపలికి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళాలంటే మనం గోరఖ్పూర్ నుంచి అయితే వచ్చాం మనం. ఇదేనండి అయోధ్య ఎంట్రన్స్ వచ్చేసి. మనం ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే నిజంగా చాలా బాగుంది ఈ ఆర్చ్ అయితేనే. ఓయి ఎంట్రన్స్ అనా ఇక్కడ దాకా తీసుకొచ్చాడండి. ఇది ఎంట్రన్స్ లో అయితే వదిలేసాడు. నేను అడిగిన తీసుకెళ్ళమని ఎక్కడైనా ధర్మశాల ఉంటే, తీసుకెళ్తలేదు. మనం అయితే లోపలికి అయితే ఇటు నుంచి వెళ్ళిపోవాలా. మొత్తం చెప్పాడు ఎలాగెళ్ళాలన్నది. మనం అయితే వెళ్ళిపోదాం. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అయోధ్యకి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ ఇలాగ ఉంటుందండి. మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. నిజంగా చాలా అంటే చాలా బాగుంది.
ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బలి పెట్టారు ఆ పిల్లర్స్ టైపు. ఒక 400 మీటర్ల దాకా వెళ్ళాలంటే అండి మనం మందిరంకి వెళ్ళాలంటే. నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాను నేను. అన్న అయితే మనకి లిఫ్ట్ ఇచ్చారండి, తీసుకెళ్తున్నారు ఆప్ మరిని. మనకి లెఫ్ట్ సైడ్లో రామాయణం సంబంధించింది అన్నీ ఇలాగ పెయింట్ వేసి అయితే ఉన్నాయి. రాముడు పడ్డ కష్టాలు అవన్నీ బాగుంది నిజంగా. ఎంట్రన్స్ చాలా అంటే చాలా భలే అనిపించింది నాకు. ఇక్కడ ధర్మశాలలు ఉంటాయంటే అండి, మరి ఒకసారి కనుక్కుందాం. డబ్బులు లేకంటే ఏమన్నా మనకి స్టే ఇస్తారేమో. నిజంగా ఎంత బాగున్నాయి చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. ఆ ధర్మశాలను కూడా మీకు చూపిస్తాను. ముందైతే మనం సరియు నదికి అయితే వెళ్తున్నాం. నది కాడికి వెళ్ళి మంచిగా స్నానం చేసి టెంపుల్కి అయితే వెళ్దాం. ఒక 400 మీటర్లు వచ్చిన తర్వాత మనకి సరియు నదికి వెళ్ళే దారండి ఇది. ఇటు వెళ్ళిపోతే మనకి నది అయితే వస్తుంది. ఇందాక మనం బ్రిడ్జ్ మీద చూసాం, ఇప్పుడు దగ్గర నుంచి చూద్దాం. ఇక్కడ ఈ అయోధ్యలో క్షేత్రపాలకుడు వచ్చేసి మన గురువు గారండి, ఆంజనేయ స్వామి. ఎప్పుడన్నా అయోధ్య వచ్చినప్పుడు ఫస్ట్ అతను దర్శనం చేసుకున్నాక తర్వాత రాముల వారి దగ్గరికి అయితే వెళ్ళండి అని అంటారు. మనం అయితే అలాగే చేద్దాం సేమ్. ఇదేనండి సరియు నది వ్యూ వచ్చేసి. నిజంగా బోట్ కూడా ఉన్నాయి, బోట్ మీద మొత్తం తిప్పుతున్నారు అటు నుంచి అటు వెళ్ళి. మరి ఎంతో తెలియదు మనకి. అక్కడ చూసుకుంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారు. వెళ్దాం మనం. అలాగే టెంపుల్ సైడ్ కూడా వెళ్దాం. ఇక్కడ స్నానం చేసి టెంపుల్ లోపల కూడా దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్దాం. మనకి సరియు నది అదండి. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఆ సరియు నది వాటర్ అయితే ఇక్కడైతే పారుతుంది. నిజంగా చాలా మంది ఇక్కడ స్నానాలు అయితే చేస్తున్నారండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మనం కూడా ఇక్కడే స్నానం చేద్దాం ఇప్పుడైతేనే. ఇక్కడ నుంచి టెంపుల్కి ఎలా వెళ్ళాలో చూడాలా. మరి టెంపుల్ ఏమో నాకేం అర్థమవుతలేదు, ఇదంతా పెద్దగా ఉంది. చూపిస్తా చూడండి ఒకసారి ఎలాగుందో. కిందకైతే వచ్చామండి. ఇక్కడైతే పెట్టాను మన బ్యాగ్. ఇక్కడ స్నానం చేసాను, వెళ్ళి స్నానం చేసాకైతే కలుసుకుందాం మళ్ళానే. చాలా మంది చిన్నపిల్లలు వచ్చారండి, స్కూల్ పిల్లలు. భలే ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. వాళ్ళందరూ స్కూల్ పిల్లలే. స్నానం అయితే చేస్తామండి మంచిగాని. ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్దాం. ఎక్కడుందో టెంపుల్ చూద్దాం, ఎలాగెళ్ళాలన్నా చెప్తాం, మీకు చూపిస్తా. భలే సిస్టమ్ అండి. ఆ నది నుంచి వాటర్ ఇక్కడ రప్పించి స్నానాలు చేయడానికి ఆ కిందకైతే పంపిస్తున్నారు. చూసుకుంటే ఇలాగైతే వెళ్ళమన్నారు నన్ను. అక్కడ అడిగాను స్వామీజీని గుడి అని. ఈ నది పక్కన అయితే కాదండి టెంపుల్. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు అయితే వెళ్ళాలంట. మనకి అక్కడ నుంచి బస్సులు ఉంటాయంట, లేదంటే నడుచుకుని కూడా వెళ్ళొచ్చంట. ఒకసారి అక్కడ ఏంటన్నది తెలుసుకుందాం వెళ్ళి. మనం ఆపోజిట్లో అయితే స్నానం చేసామండి. ఇటు సైడ్కి వచ్చాం. ఇటు సైడ్ ఒక దారి అయితే ఉంది. ఈ దారి అమ్మటి వెళ్ళాలి మనం. వెళ్తే దగ్గర ఆ లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బస్సులు ఉంటాయంట టెంపుల్కి, లేదంటే నడుచుకుని అన్నా వెళ్ళొచ్చు. మనం నడుచుకొని వెళ్దాం. నడుచుకుని వెళ్ళి మీకు చూపిస్తాను. కొట్టంటే వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటుందండి రామ మందిరం, ఎటు హనుమాన్ టెంపుల్ ఎటు అన్నది. ఈ రోడ్ నుంచి ఒక 2 కిలోమీటర్ దాకా వెళ్ళాలన్నారు. మరి ఏమో తెలుసుకుందాం, చూద్దాం మనం వెళ్ళి. నాకు ఏం తెలియదు కాబట్టి నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఎక్కడి నుంచి ఎలాగ వెళ్ళాలా ఏంటన్నది. నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు వచ్చినప్పుడు ఏం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. మనం అయితే అటు నుంచి వచ్చాం. అటు నుంచి వచ్చి అటు సరియు నదికి వెళ్ళాం. సరియు నది మొత్తం చూసుకొని ఈ రోడ్ అంతా మళ్ళీ తిరిగి వచ్చాం. ఇక్కడ నుంచి అయితే మనం రైట్కి వెళ్తున్నాం. ఫస్ట్ హనుమాన్ టెంపుల్ ఎక్కడ చూద్దాం. మరి ఎందుకంటే ఈ అయోధ్యకి క్షేత్రపాలకుడు ఇప్పుడు హనుమాన్జీ అండి. హనుమాన్ టెంపుల్ చూసుకొని అక్కడ నుంచి మనం రామ మందిర్కి ఎలా వెళ్ళాలన్నది కూడా చూద్దాం. వీడియోని కంటిన్యూ చూస్తారని కోరుకుంటున్నాను. అనుకుంటే ఆ కమాన్ నుంచి ఏదైనా ఆటో మీద చాలా మంది అడుగుతున్నారు రామ మందిర్ అని. ఆటో ఎక్కి కూడా వెళ్ళొచ్చు. నేనైతే నడుచుకుంటూనే వెళ్తున్నా అక్కడ వరకుని. చాలా అంటే చాలా మంది జనం వచ్చారండి. ఇంకా రాముడి మందిరం అంటే ఎప్పుడు బిజీగానే ఉంటుంది. 2 కిలోమీటర్లున్నర ఉంటుందండి. దగ్గర కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాను. మనకి రైట్ సైడ్లో చాలా అంటే చాలా కొనే వస్తువులు ఉంటాయి. దేవుడికి సంబంధించిన తాళ్ళు కానీ, నెక్స్ట్ ఇటువంటి జెండాలు కానీ, చిన్నపిల్లలకు సంబంధించిన ఆట బొమ్మలు కానీ అన్నీ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వస్తే కంపల్సరీ ఆటో మీద వెళ్ళండి. ఎందుకంటే 2 కిలోమీటర్లున్నర నడవలారు.
ఫస్ట్ అయితే హనుమాన్ టెంపుల్ అడుగుతున్నానండి అందరూ హాఫ్ కిలోమీటర్ అంటున్నారు. ఇంకా మరి హనుమాన్ టెంపుల్ అయితే రావట్లేదు. హనుమాన్ టెంపుల్ చూపించిన తర్వాత నేను అక్కడి నుంచి మన మెయిన్ టెంపుల్ అయిన రాముడి మందిరానికి అయితే వెళ్దామండి. 2 కిలోమీటర్లు నడుచుకొని వచ్చిన తర్వాత మనకి ఇక్కడ హనుమాన్ టెంపుల్కి వెళ్ళే దారి ఉంటుందండి. మీకు రాసి ఉంటుంది పైన శ్రీ హనుమాన్ గరి అని. ఇటు లెఫ్ట్కి వెళ్తేనేమో మనకి వచ్చేసి శ్రీరాముడి మందిరం వస్తుంది. మనం హనుమాన్ మందిరంకి వెళ్దాం. చెప్పాను కదండి ముందే క్షేత్రపాలకుడు అని. ముందు ఇక్కడ దర్శనం చేసుకున్నాక తర్వాత హనుమాన్ టెంపుల్ నుంచి మనం శ్రీరాముడి మందిరికి అయితే వెళ్ళాలా. చూద్దాం లోపలికి వెళ్ళి టెంపుల్. హనుమాన్ టెంపుల్ అంటే ఇదేనండి. ఇక్కడికే ఫస్ట్ దర్శనం చేసుకుంటారు. చూసుకుంటే ఇక్కడి నుంచి ఆ చివరి కిలోమీటర్ దాకా బోర్డు దాకా ఉన్నారండి జనాలు. అంత లైన్ అయితే ఉంది. చూసుకుంటే లైన్ ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉందండి. మనమైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తలేదు. ముందు రాముడు ఆ టెంపుల్కి వెళ్దాం. ఎందుకంటే చీకటి అయిపోతుంది ఇప్పుడు ఈ లైన్లో ఉంటే. నేను టైం వచ్చేసి 3:30 అయింది. ఇంకో 2 గంటల్లో టైం అయితే చీకటి అయిపోతుంది ఇక్కడ. ఆ టెంపుల్ కూడా వచ్చి అప్పుడు దర్శనానికి అయితే వెళ్దాం. వాపస్ అయితే వెనక్కి వెళ్తానండి. సేమ్ ఆ కమాన్ దగ్గరికి వెళ్ళి ఆ కమాన్ నుంచి అయితే మనం అటు వెళ్ళాలంట. అటు అయితే వెళ్దాం. ఇలా కూడా వెళ్ళొచ్చామో మరి. మనం అయితే ఎవరిని అడగలేదు. ఇంక అక్కడ వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాను. అక్కడ నుంచి శ్రీరాముడి టెంపుల్కి అయితే వెళ్దాం, మందిరానికి. కుటుంబం అయితే రాష్ట్రం చూడండి, అయోధ్యధాము రైల్వే స్టేషన్. అంటే టెంపుల్ సైడే రైల్వే స్టేషన్ కూడా అలా ఉంది. ఒకవేళ రైల్వే స్టేషన్ నుంచి వస్తే మీకు ఫస్ట్ టెంపుల్ తగులుతుందండి సరియు నది కన్నానే. మనం అయితే ఇప్పుడు అవతల రోడ్డుకి వెళ్ళి ఆ రోడ్ నుంచి అయితే స్ట్రేట్ వెళ్దాం. టెంపుల్ నుంచి మనం మళ్ళీ 1 కిలోమీటర్ దాకా నడవాలని ఉందండి. ఇప్పుడు నేను హాఫ్ కిలోమీటర్ దాకా వచ్చాను. ఇంకా టెంపుల్ అయితే కనిపించలేదు. చూద్దాం ఇంకా ఎంత దూరం వెళ్ళాలన్నది. అయితే హనుమాన్ టెంపుల్ నుంచి 500 మీటర్స్ వచ్చిన తర్వాత శ్రీరాముడి మందిరానికి అయితే ఇలాగ వెళ్ళాలండి. ఇటు స్ట్రేట్ పోతే మనకి రైల్వే స్టేషన్ వస్తుందిలో ఉంది. మనం అయితే అటు అయితే వెళ్దాం. క్రౌడ్ చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా మంది ఉన్నారండి. ఎంట్రన్స్ వచ్చి ఇదే రామ మందిరానికి ఎంట్రన్స్. టికెట్ కౌంటర్లో ఉందండి. టికెట్ కౌంటర్ అయితే అక్కడ ఉంది. నేనైతే ఇలా వెళ్తున్నా. ఇప్పుడైతే మందిరాన్ని చూపించేసి నేను మళ్ళీ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాలా. ఆ లైన్లోంచి అయితే వెళ్తున్నారు దర్శనానికి. నేను హనుమాన్ టెంపుల్లో దర్శనం చేసుకోలేదు కదండి. ఇప్పుడు ఇది మీకు చూపించేసి ఇప్పుడు హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్దాం. టికెట్ తీసుకుంటేనే లోపలికి ఎంట్రీ ఉంటుందో ఉందండి. మన దగ్గర అయితే అమౌంట్ లేవు టికెట్ తీసుకోవడానికి. చూద్దాం. ఇదే ఎంట్రన్స్ అయితేనే హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాక తర్వాత ఇక్కడ అన్నది లోపలికి అన్నది ఏంటన్నది చూద్దాం. మొబైల్ కూడా ఎలా లేదు లోపలికి. టికెట్ ఎంతో మరి కనుక్కోవాలా. దేవుడు ఎక్కడి దాకా రప్పించాడు నన్ను. అసలు హర్యానా వెళ్ళిపోవాల్సింది. దేవుడే లోపలికి తీసుకుని వెళ్తాడని నా నమ్మకం. మళ్ళీ వాపస్ అయితే వెళ్తున్నాను. ఒకవేళ మీకు చూపించలేకపోతే లోపలికి వెళ్ళి మొబైల్ ఎలా లేకపోయినా మీకు ఫోటో అయితే పెడతానండి. ఫోటో అయితే మీకు స్క్రీన్ మీద ఇస్తాను. చాలా ఆశపడ్డాను అయోధ్యకు వచ్చాను. ఇంకా అంతే కొన్ని పరిస్థితులు. హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్దాం. మళ్ళీ వాపసు ఇక్కడ నుంచి మళ్ళీ కిలోమీటర్ నడవాలి. మనం కిలోమీటర్ నడుచుకొని వెళ్ళి అక్కడి నుంచి హనుమాన్ దర్శనం చేసుకొని మళ్ళీ వాపస్ వద్దాం. టైం కూడా 4 దాటేసింది. తొందరగా హనుమాన్ టెంపుల్కి వెళ్ళిపోవాలా. చూసుకుంటే లైన్ ఇక్కడండి. టికెట్ కౌంటర్ అక్కడ ఉంది. టికెట్ ఎంతో మరి కనుక్కుంటాను మళ్ళీ వచ్చి. లేదంటే లేదు. అక్కడ అయితే ఎంట్రన్స్ ఉంది ముందు. రూట్ అయితే మీకు చూపించాను కదండి. ఇదే రూట్. మీరు కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఎంట్రన్స్లో బై రోడ్ వస్తే సరియు నది వస్తుంది. రైల్వే స్టేషన్ నుంచి వస్తే రామ మందిరం వస్తుంది. సరియు నదికి రామ మందిరానికి దగ్గర 2 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఈజీగా ఉంటుంది. మనకి రామ మందిర్కి వచ్చే మధ్యలోనే మనకి హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. మొత్తానికి అయితే మళ్ళీ టెంపుల్ నుంచి మనం నడుచుకుంటూ అయితే వస్తున్నామండి. హనుమాన్ టెంపుల్ కాడికి అయితే వెళ్తున్నాం.